ఏంటి ఇంత బాగా రెడీ అయ్యి ఫంక్షన్‌కెళ్తున్నా అనుకుంటున్నారా? లేదండి. ఫంక్షన్‌కైతే కాదు హాస్పిటల్‌కి. నాకైతే డెంటల్ ట్రీట్మెంట్ అయితే ఉందనమాట. ఆల్రెడీ రూట్ కెనాల్ చేయించుకుంటున్నాను. 2 టైమ్స్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా థర్డ్ టైమ్ అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడితో క్లోజ్ అయిపోతుందని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. ఇంకా నన్నే పిలుస్తున్నారు ఇంజెక్షన్ వేయడానికి. సో, లోపలికైతే వెళ్ళాను. చూడండి ఇంజెక్షన్ వేయగానే చంపంతా వాసిపోయిందనమాట. మా మా వదిన వాళ్ళైతే నవ్విస్తూ ఉన్నారు పక్కన కూర్చొని. కానీ నాకైతే చాలా హ్యాపీ అనమాట. ఇంక ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ట్రీట్మెంట్ ఏమి ఉండదని. ఇంకా మా శశాంక్, హనీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రెడీ అవుతూ ఉన్నారు. నేనైతే టిఫిన్ చేయలేదు. మా వదిన వాళ్ళైతే పన్నీర్ రైస్ అయితే చేశారు. ఇంకా మా శశాంక్ అయితే రైస్ తింటాడు గానీ, హనీ అయితే అస్సలు తినదు. దానికోసం పెరుగన్నం, మిక్చర్ అయితే పెట్టిచ్చాను. అంతా మా శశాంక్‌కి, హనీకి చాలా అపోజిట్. వాడు ఏదైనా తింటాడు. ఇంకా హనీ మాత్రం అస్సలు ఏది తినదు. ప్రతి ఒక్క ఆవాల గింజ, కరివేపాకు కాడ నుంచి ప్రతి ఒక్కటి ఏరుతూ కూర్చుంటుంది. ఇంక బలవంతంగా ఎలాగో అలా కొంచెం రైస్ అయితే తినిపిచ్చేసి క్యారియర్‌కైతే పెరుగన్నం పెట్టాను. బై ఫ్రెండ్స్.